గుడ్ మార్నింగ్ గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ద ట్రావెల్ స్టోరీస్. సో ప్రజెంట్ మనం ఉన్నాము మనాలిలో అండ్ ఇవాళ వచ్చేసి డే 3. సో టెంపరేచర్ వచ్చేసి కొద్దిగా 8 degrees ఉంది. టైం వచ్చేసి అరౌండ్ మార్నింగ్ 9 అవుతుంది అనమాట. సో ఫ్రెష్ అప్ అయిపోయాము. ఇవాళ ప్లాన్ వచ్చేసి సోలాంగ్ వ్యాలీకి వెళ్తున్నాం. సో సోలాంగ్ వ్యాలీకి వెళ్ళేసి అక్కడ ఏమేమి వాటర్ స్పోర్ట్స్ ఉన్నాయి, మనం ఆడతాకి గేమ్స్ ఏమైనా ఉన్నాయి, యాక్టివిటీస్ చేయటానికి, అండ్ అలానే అక్కడ అసలు ఎలా ఉంది అట్మాస్ఫియర్ ఏంటి అని చెప్పేసి వాళ్ళు మనం చెక్ చేద్దాం. సో ప్రస్తుతానికైతే ఫ్రెష్ అప్ అయిపోయాం. అండ్ డే స్టార్ట్ చేసే ముందు మీరు కానీ నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారు అంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అండ్ అలానే పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని కూడా ప్రెస్ చేశారంటే నేను ఏదైనా వీడియో కొత్తగా పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. అండ్ యూ కెన్ స్టే కనెక్టెడ్. సో మరి ఇంకా లేట్ ఎందుకు, వీడియో స్టార్ట్ చేసేద్దామా? సో సోలాంగ్ వ్యాలీకి వెళ్తున్నామండి. అక్కడికి వచ్చేసి మనకి స్నోలో ఆడతాకి డ్రెస్ కావాల్సి వస్తుంది కదా, ఇంక్లూడింగ్ గమ్ బూట్స్. ఇక్కడ మన ఒక డ్రైవర్ని మాట్లాడాము, తను చెప్పాడు కదా స్టోరీ కార్లో ఉన్నప్పుడు, దాని ప్రకారం ఇక్కడ దొరుకుతుందంట. సో తీసుకొని ఇక్కడ రెంటల్కి తీసుకొని సోలాంగ్ వ్యాలీ వైపు వెళ్దాం మనం. मतलब सोलांग के पास भी ज़्यादा महंगा होगी क्या? देखो जी, ऐसा है कि मिलने को वहाँ मिलता है। हाँ। और प्रॉब्लम ये बात ऐसी है कि वो लोग कभी उसको धोता नहीं है, साफ नहीं करेगा। अच्छा। एक ड्रेस 100 आदमी पहनेगा। अच्छा। उसको पैसे है ना बोरे के अंदर। हाँ। वो बोरा होता है मतलब और रेट रहेगा वही। हाँ। रेट सेम है, पर वो चीज अब आपको मतलब ये जो सोपे है ना, इन सोपों के लेस होते हैं. సో స్నో యాక్టివిటీస్ ఆడతాకి మనకి ఇక్కడ రెంటల్ ఇలా డ్రెస్సెస్ దొరుకుతాయి, ఇవన్నీ ఉంటాయి అన్నమాట. సో సైజ్ బట్టి అండ్ గేమ్స్ ప్రకారం స్కీయింగ్ చేయటానికి, తర్వాత వేరే వేరే గేమ్స్ ఉన్నాయి కదా, దాని ప్రకారం కూడా మనం తీసుకోవచ్చు. బట్ జనరల్గా అయితే స్నోలో ఆడతాకి మనకి ఇక్కడ కోట్స్ అవైలబుల్గా ఉంటాయి రెంటల్. అండ్ ఛార్జెస్ వచ్చేసి ఇక్కడ చూపిస్తున్నారు కదా, టూరిజం రేట్స్ అని చెప్పేసి. సో ఓవర్ కోట్ సెట్ 200, డాంగ్రీ సెట్ 250, అండ్ వేరే వేరే స్నో యాక్టివిటీస్ అన్నీ వాటి ప్రైస్లు వాటికి ఉన్నాయి. సో ఇవన్నీ వచ్చేసి టూరిజం రేట్స్ అనమాట. సో ఫిక్స్డ్గా ఉంటాయి, ఎక్కడికి వెళ్ళినా ఒకటే. సో మీరు ఎక్కడైనా తీసుకోవచ్చు. సో సోలాంగ్ వ్యాలీ ఏరియాకి వచ్చేసామండి. కార్ పార్కింగ్ వెనక పార్కింగ్ ఎక్కువైపోతుందని చెప్పి కొద్దిగా దూరంలోనే ఆపారు. అక్కడ నుంచి ఇంకా మనం వాక్ చేసుకొని ముందు యాక్టివిటీస్ ఉన్న ఏరియా దగ్గరికి వెళ్తున్నాము. చూస్తున్నారు కదా, స్నో ఆల్రెడీ చాలా పడిపోయి ఉంది. సో ఇక్కడికి వచ్చేటప్పుడు ఖచ్చితంగా స్నో గేర్ వేసుకొని గమ్ బూట్స్ వేసుకొని రండి. అలానే వచ్చి డైరెక్ట్ ఇక్కడ చూసుకుందాం అనుకోవద్దు, ముందుగానే ప్రిపేర్ అయ్యారండి. అండ్ యాక్టివిటీస్ మాత్రం చాలా ఉంటాయి. అక్కడికి వెళ్ళిన తర్వాత నీకు ఏమేమి ఉన్నాయని చెప్పి చూపిస్తాను. సో ఈ వెనకంతా చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి మనకి స్కీయింగ్ కొద్దిగా ఏరియా ఉందన్నమాట. ఇక్కడ కావాలంటే ప్రాక్టీస్ చేసి తర్వాత ఇంకొక యాక్టివిటీ ఏరియా ఇప్పుడు వెళ్ళొచ్చంట, అక్కడ కూడా చేయొచ్చన్నారు. సో అక్కడ కూడా చేద్దాం. సో ఇదంతా సోలాంగ్ వ్యాలీలో ఒక పోర్షన్ అండి. యాక్చువల్లీ పారాగ్లైడింగ్ వచ్చేసి ఇంకా కొద్దిగా హైకి వెళ్ళాలి. కాకపోతే ఇంకా అది చూడండి పైన కనిపిస్తుంది కదా, సో ఆ పైన కనిపించే హిల్ టాప్ నుంచి కిందికి పారాగ్లైడింగ్ మనకు చేయొచ్చు. సో చేయాలంటే ఇంకా కొద్దిగా పైకి వెళ్ళాలి. బట్ స్కీయింగ్ కానివ్వండి, లేకపోతే కొద్దిగా హ్యాంగ్ అవుట్ అవటానికి, మౌంటైన్ బైకింగ్ చేయటానికి అవన్నీ కూడా ఇక్కడే ఉన్నాయి.
సో అది వెనక వచ్చేసి స్కీయింగ్ చేస్తున్నారు. అది కాకుండా కొద్దిగా అటు వెళ్తే వెనక ఇంకొక ఏరియా ఉంది, అక్కడ కూడా స్కీయింగ్ చేస్తారు. ఈ ఎదురు వెనక ఏరియా ఉంది కదా, ఇక్కడ వచ్చేసి మౌంటైన్ బైకింగ్ ఉంది, అలానే యాక్ రైడ్ ఒకటి ఉంది. కావాలనుకుంటే మనకి అలా ఒక రౌండ్ వేసి వస్తారు. సో యాక్ రైడ్ కూడా ఉంది, ట్రై చేయొచ్చు. कितने भाया याक की राइड की थी 600 कितने देते एक राउंड मार्केट ठीक है ఓకే. సో యాక్ రైడ్ ఒకటి ఉంది కదా, ठीक है. ఇది వచ్చేసి జస్ట్ ఒక రౌండ్ వేసి ఇస్తాడంట, దానికి 600 రూపీస్. సో మీరు కావాలనుకుంటే ట్రై చేయొచ్చు. చాలా ఉన్నాయి ఇక్కడంతా. సో ఇటు పక్కన ఉన్నాయి అండ్ దెన్ ఇటు పక్కన ఉన్నాయి. అండ్ వెనక వచ్చేసి ఏటీవీ ఉంది. సో మోటార్ రైడ్ కావాలనుకుంటే ట్రై చేయొచ్చు. ప్రస్తుతానికి ఏరియా చాలా కొద్దిగా గలీజ్గా ఉంది బురదతో. సో కిందికి వెళ్దాం. అండ్ వెనక చూస్తున్నారు కదా, ఇక్కడ వచ్చేసి కొద్దిగా చిన్న రివర్ ఉంది. మరి అంత ఫ్లో ఏం లేదు ఎక్కువ, బట్ చిన్న రివర్. స్నోఫాల్ అయింది, మధ్య మధ్యలో కొన్ని చైర్స్ వేసి ఒక రెస్టారెంట్ సెటప్ చేశారు. చాలా చాలా బాగుంది. అక్కడికి వెళ్దాం. సో మనాలికి వచ్చినప్పుడు సోలాంగ్ వ్యాలీ అనేది కంపల్సరీగా చేయాల్సిన ఒక డే ట్రిప్ లాగా అనమాట. చాలా యాక్టివిటీస్ ఉంటాయి. ఎస్పెషల్లీ వింటర్లో వచ్చినప్పుడు మనకి వింటర్ యాక్టివిటీస్ చాలానే ఉంటాయి. సో చూస్తున్నారు కదా, చాలా చాలా బాగుంటుంది. కాకపోతే సీజనల్ వైజ్ కొద్దిగా కాస్ట్లీ ఉంటుంది, ఎందుకంటే ఇప్పుడు కొద్దిగా ఎక్కువ టూరిజం అది ఇది వస్తూ ఉంటారు. అండ్ ఎస్పెషల్లీ కోవిడ్ తర్వాత సిచ్యువేషన్ కదా, సో ఇక్కడ కూడా టూరిజం బూస్ట్ చేయాలని చెప్పేసి కొద్దిగా రేట్స్ అవి కూడా మరీ ఎక్కువ కాదు, బట్ కొద్దిగా పెంచారు అంతకుముందు కంటే. సో ఇక్కడికి వస్తున్నారు అనుకుంటే ఖచ్చితంగా కొద్దిగా బడ్జెట్ అవి చూసుకొని రండి. అండ్ నా వెనక్కి కనిపిస్తున్న మౌంటైన్ ఉంది కదా, అటువైపు నుంచి మనకి పారాగ్లైడింగ్ చేపిస్తారనమాట. సో ఇక్కడ ఎలా ఉందంటే మనకి 3200 మీటర్స్ నుంచి చేపిస్తున్నారు కాబట్టి 3200 పడుతుంది ఫేర్. అండ్ వింటర్స్లో కొద్దిగా ఇంకా అంతగా ఎక్కువగా స్నోఫాల్ అవ్వకముందు కొద్దిగా అలా డ్రైగా ఉంటుంది కదా, అలాంటి టైంలో ఏంటంటే కొద్దిగా తక్కువ హైట్ లైక్ 1000 మీటర్స్ నుంచి కూడా చేపిస్తారు. అలా ఉన్నప్పుడు 1000 రూపీస్ పడుతుంది అనమాట. యాక్చువల్లీ స్నోఫాల్ బాగానే పడింది. అండ్ ఒక్క నిమిషం మీకు చూపిస్తారు చూడండి. వెనక జిప్ లైనింగ్ జరుగుతుంది. వెనక కనిపిస్తుందో లేదో, ఈ వెనక ఒక జిప్ లైనింగ్ వెళ్తుంది. ఇటు పక్కన కొద్దిగా లెందీగా ఉంది రూట్ యాక్చువల్లీ. సో ఇది కూడా ట్రై చేయొచ్చు. అండ్ ఇందాక అటువైపు ఒకటి చూశాను, అది చిన్నదే కొద్దిగా, సో డిస్టెన్స్ తక్కువ. ఆ వెనక ఫోటోషూట్ సెషన్ అంతా చేసుకొని ఇప్పుడు ఇలా కింద నుంచి ఇలా పైకి వచ్చాం. సో వెనక వచ్చేసి ఇంకొక యాక్టివిటీ ఉందన్నమాట. సో వెనక చూస్తున్నారు కదా, జార్పింగ్ బాల్ ఉంది. అది కపుల్కి అయితే 600 అంట, అండ్ సింగిల్ పర్సన్కి అయితే 500 600 చెప్తున్నారు. దాన్ని అగైన్ మళ్ళీ కొద్దిగా బార్గెయిన్ చేసుకోవచ్చు. సో అది ఉంది. అండ్ వెనక వచ్చేసి స్నో రైడ్ కూడా ఉంది. సో ఇలా వేరే వేరే గేమ్స్ ఉన్నాయి, వేరే వేరే యాక్టివిటీస్ చేయొచ్చు. హిమాలయన్ డ్రెస్సెస్ వేసుకొని కావాలంటే ఫోటోషూట్స్ చేసుకోవచ్చు, అది కూడా ఉంది. అండ్ చాలా యాక్టివిటీస్ ఉంటాయి మీరు చేయటానికి. మీకు అన్నీ చేయాలనిపిస్తే అన్నీ చేయొచ్చు, లేదా మీకు ఏది ఇష్టమైతే అది చేయొచ్చు, అన్నీ ట్రై చేయొచ్చు. అండ్ ఇది కాకుండా మనకి రెస్టారెంట్స్ కూడా ఉన్నాయి ఇక్కడ కొన్ని కావాలంటే తింటాకి. అండ్ ఈ పైకి వెళ్తే మనకి జిప్ లైనింగ్ ఉంది. సో అది ప్రవీణ్ ట్రై చేస్తా అన్నాడు. సో చూద్దాం. అండ్ ఇదే లాస్ట్ యాక్టివిటీ. ఇది అయిపోయిన తర్వాత ఇంక మళ్ళీ కిందకి వెళ్ళిపోదాం. ఐల్ కీప్ యూ గైస్ పోస్టెడ్. సో ఇది యాక్చువల్లీ సోలాంగ్ వ్యాలీ మెయిన్ పాయింట్ అనమాట. ఫైనల్లీ వెనక్కి చూస్తున్నారు కదా, అది వచ్చేసి మనకి రోప్వే ఉంటుంది అక్కడ పైకి వెళ్ళటానికి. సో ఇక్కడ దాకే మ్యాక్సిమం కార్ వస్తున్నాయి మనకి. సో
సో మన డ్రైవర్ బాయ్ అని అడిగితే ఇక్కడ దాకా చూపించాడు అనమాట. కొద్దిగా ముందుకెళ్ళేసి కొన్ని ఫోటోలు అవి తీసుకొని వచ్చేద్దాం పదండి. సో ఆయన కనిపిస్తుంది కదా, అది వచ్చేసి మనకి రోప్ ఎంట్రీ అనమాట. ఇక్కడ నుంచి పైకి వెళ్ళచ్చు రోప్కి. ఎల్టాకి రాటాకి 2 వే కలిపేసి మామూలుగా అయితే 500. ఇప్పుడైతే కొద్దిగా సీజన్ నడుస్తుంది కాబట్టి కొద్దిగా 600 నుంచి 650 తీసుకుంటారంట. సో అలా పైకి వెళ్ళేసి ఇంకా కొద్దిగా ముందుకెళ్తే అక్కడ నుంచి మనకి పారాగ్లైడింగ్ పాయింట్ ఉంది. సో అక్కడ నుంచి కిందికి వస్తారు. సో అది వచ్చేసి ఆల్మోస్ట్ కొద్దిగా చెప్పా కదా 2 రకాలు ఉన్నాయి దాంట్లో. ఒకటి చిన్నది, అది తక్కువ ఉంటుంది, బట్ అది ఇప్పుడు ప్రస్తుతానికి అయితే లేదు. ఇంకొకటి వచ్చేసి 3200 మీటర్స్ అంట. సో 3200 రూపీస్ పడుతుంది. సో ఇది మెయిన్ సోలాంగ్ వ్యాలీ పాయింట్. ఇంకా ఫైనల్లీ ఇక్కడికి వచ్చి ఒకసారి మీకు చూపిద్దామని చెప్పి వచ్చేసాము. ఇంకా ఫైనల్లీ మనం రిటర్న్ కింద మనాలికి వెళ్ళిపోదాం. అండ్ వెళ్ళిన తర్వాత మీకు అప్డేట్ చేస్తాను. डिटेल के बिना यहाँ लाइफ नहीं है. वैसे यहाँ हमारा जैसे सिंगल से भी जो मैरिड कपल वही ज़्यादा है इससे ना. वही आजकल ना विंटर में, विंटर में मैरिज कपल आते हैं बहुत. टोटली ठीक है. वो तो यार वो इसलिए क्योंकि यहाँ में ठंडा होता है, ठंडी होती है. और एक मेमोरी के लिए एक बच्चा करना है यहाँ पैदा. एक बच्चा ही यहाँ से पैदा करके वो मेमोरी में लिख रहा है. मनाली में उतर. मनाली में ठंडी ठंडी बाजियों में, बर्फ के बीच में. ఓకే, గుడ్ ఈవినింగ్ గైస్. సో ఇవాళ ప్లాన్లో సోలాంగ్ వ్యాలీ మొత్తం కవర్ చేశాం కదా. ఈవినింగ్ మా రిటర్న్ మనాలి వచ్చి మాల్ రోడ్కి వచ్చేప్పటికి 5 అలా అయింది. సో కొద్దిగా అలా రూమ్కి వెళ్ళేసి ఒక 1 అవర్ అలా బ్రేక్ తీసుకొని మళ్ళీ కాస్త బయటకు వచ్చాము. ఇప్పుడు వచ్చేసి మను టెంపుల్ రోడ్కి వచ్చాం అనమాట, ఓల్డ్ మనాలి ఏరియా. సో ఇవి యాక్చువల్లీ ఆల్మోస్ట్ ఇప్పుడు 7:30 దాటుతుంది. సో అందుకు నైట్ అయిపోయిందని చెప్పేసి చాలా వరకు షాప్స్ అవి క్లోజ్ అయిపోయినాయి. కొన్ని ఓపెన్ ఉన్నాయి అండ్ అలానే కొన్ని క్యాఫేస్ అండ్ రెస్టారెంట్స్ అవి ఓపెన్ ఉన్నాయి. సో ఊరికి అలాగా లైన్స్లో తిరుగుతున్నాము, ఏమన్నా కనపడతాయా, ఏమన్నా చేద్దామా, ఏమన్నా చూద్దామా అని చెప్పేసి. సో ఊరికి అలా వాక్ వచ్చామన్నమాట. అండ్ బాగున్నాయి, కొద్దిగా ఒక డిఫరెంట్ వైబ్ ఉంది యాక్చువల్లీ ఓల్డ్ మనాలి. నిజంగానే చెప్పినట్టు జనాలు కొద్దిగా వెరైటీగా మన మాల్ రోడ్ వైపు షాపింగ్ కొద్దిగా అలా కొద్దిగా గజిబిజిగా కాకుండా ఇటువైపు ఏరియా కొద్దిగా చాలా కలర్ఫుల్గా ఒక డిఫరెంట్ వైబ్తో ఉంది. చాలా చాలా బాగుంది యాక్చువల్లీ చూడటానికి కూడా. సో ఇప్పుడు ఇట్లా వచ్చాము, కాసేపు తిరిగేసి ఇంకా మళ్ళీ రిటర్న్ రూమ్కి వెళ్ళిపోవాలి. అండ్ రేపు ప్లాన్ ఏంటి అని చెప్పి నేను మళ్ళీ మీకు అప్డేట్ చేస్తాను. ప్రస్తుతానికైతే మను టెంపుల్ ఓల్డ్ మనాలి ఏరియా నుంచి ఈ వీడియో ఇక్కడ ఎండ్ చేద్దాం అనుకుంటున్నాను. ఐ హోప్ యూ గైస్ రియలీ లైక్ ఇట్. ఒకవేళ నచ్చినట్టుంటే అండ్ మీరు ఇలాంటి వీడియోస్ ఇంకా ముందు చూడాలి అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అండ్ అలానే పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దానికి ప్రెస్ చేశారంటే లేటెస్ట్గా నోటిఫికేషన్ వస్తుంది. అండ్ ఈ సిరీస్లో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. చలో బాయ్.